రైతులందరికీ నమస్కారం. మనం ఈరోజు కొమరంభీం డిస్టిక్ కౌటాల మండలం తాడపల్లి గ్రామంలో పొడిమేత సంజీవ్ గారి మిరప తోటలో ఉన్నాం. ఇతను ఇంతకుముందు ఎన్నో రకాల మందులు వాడిండు, ఏం రిజల్ట్ లేదు. మన శ్రీ శాంభవి ట్రేడర్స్ కౌటాల మా షాప్ దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు మేము ఫస్ట్ స్ప్రే జోడి సూపర్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే పూత రావాలి, ముడత పోవాలి, పురుగు పోవాలంటే మేము యోధా అనే మందు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈయన తోటకు చాలా బ్రహ్మాండంగా పూత వచ్చింది. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే మళ్ళీ యోధా ఇవ్వడం జరిగింది. ఇస్తే కొట్టిన తర్వాత ఆయన తోటలో ఎట్లా కాతపడ్డదో మీకు ఒకసారి చూపెడతా. అట్లనే తన మాటల్లో కూడా విందాం మనం. మీరు ఇంతకుముందు ఫస్ట్ ఏ స్ప్రే కొట్టారు? ఇంతకుముందు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మోనో అస్టాక్ కొట్టాను. తర్వాత కొద్దిగా చెట్టు మంచిగా అయినప్పుడు జోడి సూపర్ కొట్టాను. జోడి సూపర్ కొట్టిన తర్వాత అప్పుడు షాప్కి వచ్చినప్పుడు జోడి సూపర్ ఎట్లా పనిచేసింది? జోడి సూపర్ కూడా వస్తాయి, పంగా వచ్చింది, కొద్దిగా చెట్టు హైట్ వచ్చింది, మంచిగా వచ్చింది. కానీ దానికి అంత ఎక్కువ జోడి సూపర్కు అంత పూత రాదు. తర్వాత వచ్చింది అన్న దగ్గర వచ్చేసరికి జోడి సూపర్ ఎక్కువ కొట్టదు అన్నది. అయితే నాకు పూత కాత కావాలంటే యోధ కొట్టిన. యోధ కొడితే మొత్తం చెట్టు అంత చూస్తే మల్లె చెట్టు లాగానే మస్తు పూత వచ్చింది. మస్తు పూత వచ్చింది. పూత వస్తే కథం ఈ పూత వచ్చిందా దానికి పురుగు వింటే ఏం లేకుండా పూత వచ్చిందా మిరపకాయ దిగుడు. తర్వాత ఎన్నిసార్లు స్ప్రే చేసిళ్ళు? ఇది 2 సార్లు స్ప్రే చేసినాను. దీంట్లో ఏమన్నా గుండు పూత లాంటిది ఏమన్నా? గుండు పూత మొత్తం తోట 8 ఎకరాల తోట ఉన్నది కదా, 8 ఎకరాల తోటలో ఎక్కడ గుండు పూత కనిపించదు. మొత్తం తోట తిరిగి చూడండి ఫ్రెండ్స్, యోధాతోని మీకు గుండు పూత సమస్య ఉండదు, పురుగు సమస్య ఉండదు, పూత ఫుల్గా వస్తుంది. మంచి పూత కూడా కాత ఎట్లా పడ్డదో మీకు చూపెడతాను. ఒకసారి వచ్చి దగ్గర ఒకసారి మీరు చూసుకున్నట్టయితే చూడండి కాత ఎంత బ్రహ్మాండంగా అంత కాత కాసిందన్న. ఫుల్ కాత పడ్డది. ఒక్కటే చెట్టు కాదు, మొత్తం ఏ చెట్టును చూసుకున్నా కూడా మీకు అదే విధంగా ఉంటుంది. చూడాలి, ఏ చెట్టు కన్నా చూసుకోవచ్చు. ఏ చెట్టు చూసినా మొత్తం కాత ఒరిగిపోయేంత కాత కాసింది. ఇప్పుడు కూడా చూడండి మంచి పూతతోని ఫుల్ పూత ఉన్నది. ప్లస్ ఏ చెట్టుకు చూసుకున్నా కూడా కిలో పైన కాయలు ఉన్నాయి. మొత్తం కాయలు కనిపిస్తాయి. ఆకులు తక్కువ కాత ఎక్కువ ఉన్నది. ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు ఈ తోటలో. అన్ని 4 మూలలు తిరిగి చూసిన మొత్తం తోట అంతా ఇట్లానే ఉంటుంది అన్న. చూడు, ఏ చిన్న చెట్టును చూసిన మొత్తం కాత ఉంటే సమానంగా ఉంటుంది. తోట మొత్తం చూసుకోవచ్చు. ఇది మొత్తం 8 ఎకరాల చేను. మొత్తం యోధానే వాడిండు. ఏ చెట్టు చూసుకున్నా మీకు కిలోకు తక్కువ ఎక్కడ కూడా కనపడాయి. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఈయన 2 సార్లు యోధా స్ప్రే చేసిండు, వేరే ఇంకేం చేయలే. గుండు పూత లేదు, పూత పురుగు లేదు, ఏం కూడా లేదు. మిగతా అంతా సూపర్గా వచ్చింది తోట మొత్తం చూసుకోవచ్చు.